ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తున్న విద్యార్థులకు వేలాది కిలోమీటర్ల దూరంలో ఉన్న హైదరాబాద్, ముంబై నుంచి స్విగ్గీ, జొమాటోస్ లో ఫుడ్ పార్సిళ్లు ఎందుకు క్యూ కడుతున్నాయి? ये मुंबई से किया है, मुंबई से ऑर्डर किया है और जंतर मंतर भेजने का है। मुंबई और हैदराबाद से ऑर्डर आ रहे हैं। సూపర్ అక్కడ పోరాడుతోంది మనలాంటి విద్యార్థులే, మన తరహా నిరుద్యోగులే అన్న సానుభూత, లేకపోతే ఇక్కడ తమకు న్యాయం జరగట్లేదన్న అసంతృప్త? నీట్ పేపర్ల లీకేజీకి వ్యతిరేకంగా జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న పోరాటానికి ఇప్పుడు దేశవ్యాప్తంగా అద్భుతమైన డిజిటల్ సంఘీభావం లభిస్తోంది. ట్రక్కుల కొద్ది ఫుడ్ పార్సళ్లు, వాటర్ బాటిల్స్, ఎమర్జెన్సీ మందులు, ఫస్ట్ ఎయిడ్ కిట్స్ చేరిపోతున్నాయి. ఢిల్లీకి స్వయంగా వెళ్లి మద్దతు తెలపలేని హైదరాబాద్, ముంబై యువత ఆన్లైన్ యాప్స్ ద్వారా ఆర్డర్ చేస్తూ డెలివరీ బాయ్స్ కు ఆకలితో ఉన్న ఎవరికైనా పంచండి అంటూ మెసేజ్లు పెడుతున్నారు. సోషల్ మీడియాలో ఈ స్ఫూర్తిదాయక వీడియోలు వైరల్ కావడంతో ఏకంగా యాప్స్ లో జంతర్ మంతర్ ప్రొటెస్ట్ సైట్ అనే ప్రత్యేక డెలివరీ లొకేషన్ కూడా వచ్చేసింది. అయితే ఈ డిజిటల్ ఉద్యమం వెనక మన రాష్ట్రంలో ఒక పెద్ద రాజకీయ వైరుధ్యం నడుస్తోంది. కాంట్రడిక్టరీ థింగ్. ఢిల్లీలో విద్యార్థుల హక్కుల కోసం గొంతెత్తుతున్న అదే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మాత్రం నిరుద్యోగుల్ని, విద్యార్థుల్ని దారుణంగా నిర్లక్ష్యం చేస్తోందన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో సుమారు 11,000 కోట్ల రూపాయల ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో దాదాపు 20 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు సర్టిఫికెట్ల కోసం రోడ్డున పడింది. అధికారంలోకి వస్తే ప్రతి ఏటా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటూ ఇదే రాహుల్, ప్రియాంక గాంధీలు భరోసా ఇచ్చారు. పక్కగా జాబ్ క్యాలెండర్ ఇస్తామంటూ ఉదరగొట్టారు. అమ్మాయిలకు స్కూటీలు, నిరుద్యోగులకు అలవెన్స్, ఇలా అలవి కాని హామీలతో ఓట్లేయించుకున్నారు. తీరా అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు గడుస్తున్న ఆ సూపర్ 6 హామీల అతిగతి లేదంటూ విపక్ష బీఆర్ఎస్ గట్టిగానే పోరాడుతోంది. ఇక్కడ రోడ్లెక్కి హక్కుల కోసం ప్రశ్నిస్తే మాత్రం విద్యార్థుల మీద లాఠీ చార్జీలు, అక్రమ అరెస్టులు తప్పడం లేదు. ఢిల్లీలో మద్దతు, హైదరాబాద్ లో లాఠీ చార్జ్. ఈ ద్వంద్వ వైఖరినే ప్రజాస్వామిక వాదులు తీవ్రంగా ఎండగడుతున్నారు. ఒకవైపు ఢిల్లీ పోరాటానికి మన విద్యార్థులు నికార్సుగా మద్దతు తెలుపుతున్నారు. కానీ అదే సమయంలో సొంత రాష్ట్రంలో తమను పట్టించుకోని పాలకుల కాపట తీరు మీద రగిలిపోతున్నారు. ఢిల్లీలో విద్యా వ్యవస్థ మీద నీతులు చెప్పే నాయకులకు ఇక్కడ ఇందిరా పార్క్ వద్ద రణబేరి మోగిస్తున్న మన యువత ఆక్రోశం ఎందుకు వినిపించడం లేదు? అక్కడ ఢిల్లీలో హక్కుల కోసం పోరాడితే హీరోలు, మరి ఇక్కడ తెలంగాణలో పోరాడితే నేరస్తుల. సావధాన్ హస్తనేతలారా, తెలంగాణ యువత ఏదో మార్పు కోరుకుంటున్నారా అనే చిన్న డౌట్ కొడుతోంది. రాజకీయాల్లో ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలు కూడా అవుతాయి.